సో హే గైస్, ఐపీఎల్ 2025 మరికొన్ని రోజుల్లో అయితే స్టార్ట్ కాబోతుంది. అండ్ ఇలాంటి సిచువేషన్ లో ఢిల్లీ క్యాపిటల్స్ వాళ్ళు ఒక కీ డిసిషన్ అయితే తీసుకున్నారు. సో చాలా రోజుల నుంచి ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ కెప్టెన్ ఐపీఎల్ 2025 కి ఎవరు ఉంటారు, కేఎల్ రాహుల్, అక్షర్ పటేలా, లేదంటే మిచెల్ స్టార్కా, ఇలాంటి చాలా క్వశ్చన్స్ అయితే అందరి మైండ్ లో అయితే తిరిగాయి. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఇవన్నిటికి చెక్ పెడుతూ ఢిల్లీ క్యాపిటల్స్ వాళ్ళు రీసెంట్ గానే ఐపీఎల్ 2025 కి వాళ్ళ న్యూ కెప్టెన్ అక్షర్ పటేల్ అయితే అనౌన్స్ చేయడం అయితే జరిగింది. ఈవెన్ కేఎల్ రాహుల్ ఉన్న అక్షర్ పటేల్ ని కెప్టెన్ గా ఎందుకు పెట్టారని చెప్పేసి ప్రెసెంట్ అయితే చాలా క్వశ్చన్స్ అయితే మళ్ళీ వస్తున్నాయి. బట్ కేఎల్ రాహుల్ పై ఎక్స్ట్రా ప్రెషర్ ఉండకూడదు, తను బ్యాటింగ్ లో మంచిగా రిలీఫ్ గా ఆడాలని చెప్పేసి అక్షర్ పటేల్ ని కెప్టెన్ గా పెట్టినట్టుగా అప్డేట్ అయితే వచ్చింది. అండ్ అక్షర్ పటేల్ ని ఇలా ఐపీఎల్ 2025 ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ కెప్టెన్ గా చేశారో లేదో తనైతే ఒక పెద్ద స్టేట్మెంట్ ఇవ్వడం అయితే జరిగింది. ఈవెన్ ఈ స్టేట్మెంట్ చూసి ప్రతి ఒక్కరు అయితే షాక్ అయిపోతున్నారు. సో అక్షర్ పటేల్ ఏమన్నాడు అంటే, ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ ప్రతి సీజన్ లో వెనకబడుతూ వస్తున్నారు, బట్ ఈ సీజన్ మాత్రం అలాగా ఉండదు. ఈ సీజన్ లో యాజ్ ఏ కెప్టెన్ గా నేనైతే చాలా కాన్ఫిడెన్స్ గా ఉన్నాను. ఈ సంవత్సరం ఐపీఎల్ 2025 లో మేము కప్పుకోవడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. ఈవెన్ మా బౌలింగ్ డిపార్ట్మెంట్ కానివ్వండి, ఈవెన్ మా బ్యాటింగ్ లైనప్ కానివ్వండి, ఈవెన్ మిడిల్ ఆర్డర్ కానివ్వండి, స్పిన్నర్స్ కానివ్వండి, ఆల్ రౌండ్ టీమ్ చాలా అద్భుతంగా ఉంది. కాబట్టి ఈసారి ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ ఐపీఎల్ 2025 లో కప్పుకోవడానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి అక్షర్ పటేల్ హ్యాస్ ఏ కెప్టెన్ గా చెప్పుకొచ్చాడు. ఈవెన్ అక్షర్ పటేల్ చెప్పింది చూస్తుంటే ఐపీఎల్ 2025 కి ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ వాళ్ళు ఏదో పెద్దగా ప్లాన్ చేసుకుని వచ్చినట్టుగానే కనిపిస్తుంది. మరి చూడాలి కొత్త కెప్టెన్ గా అక్షర్ పటేల్ ఐపీఎల్ 2025 ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ కప్పు కొడుతుందా లేదా అనేది అయితే. సో గైస్, మరి ఐపీఎల్ 2025 లో ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ కప్పు కొడతారా లేదా? సో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ అన్న లైక్ చేసి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.